ఆహ్, దే దేవస్థానంలో పనిచేసే సిబ్బంది మేమందరం దేవుడి కోసం సేవ చేస్తున్నామని అనుకుంటారు. అయితే ఆలయాన్ని ఓన్ జేసుకుంటారు. కానీ ఈ ఓన్ చేసుకునేటప్పుడు అక్కడున్నటువంటి పనులలో నిబంధనల్ని పక్కన బెట్టేస్తారు. అది దేవుడు అంగీకరించడు అన్నటువంటి దానికి సాక్ష్యం పరకామణి ఉదంతం. పరకామణి ఉదంతంలో ఎవరైతే రవికుమార్ అనే అతను దొంగతనం చేసిన దాన్ని కప్పిబుచ్చాలని ఆహ్, ఆనాడు ధర్మారెడ్డో, లేకపోతే కరుణాకర్ రెడ్డో, లేపోతే వైవి సుబ్బారెడ్డో అనుకోలేదు. డబ్బులు $100 నోట్లే కాబట్టి, ఆ మొత్తం కొంచెమే గాబట్టి, దానికి ఎదురుగా 14.5 కోట్లు అంటే అధికారిక లెక్కలో 14.5 కోట్లు, అనధికారికంగా 100-150 కోట్లు వాళ్ళు ఇచ్చేస్తానన్నారు గాబట్టి, ఆ సొమ్ము స్వామివారికి అర్పిస్తున్నాం గాబట్టి, అది మనం దేవుడికి సేవ చేస్తున్నామని ధర్మారెడ్డి ఫీలయ్యారు, చైర్మన్ ఫీలయ్యారు, సిబ్బంది ఫీలయ్యారు, ఈవెన్ సతీష్ కుమార్ ఎవరైతే మొన్న సూసైడ్ చేసుకున్న ఆయన ఫీలయ్యారు. అంతే తప్పించి వాళ్ళేదైనా తప్పు చేసుంటే అంటే వాళ్ళు ఆ డబ్బుల్ని గనక మొదటంతా జరిగిన ప్రచారం ఏంటి? ఆ రవికుమార్‌ని బెదరేసి అతని ఆస్తుల్ని, అతని దగ్గర డబ్బుల్ని వీళ్ళెవరో లాక్కున్నారు, వీళ్ళు రాయించుకున్నారని. అదేమీ లేదని తేలిపోయింది గదా! సిట్ దర్యాప్తులో. ఇంతవరకు ఎవరికీ రాయలేదు, ఎవరికీ డబ్బులివ్వలేదని అతను గూడా స్టేట్‌మెంట్ ఇచ్చేసారు. కాబట్టి ఈ ఆ అపోహలన్నీ పక్కకు పోయినాయి. ఇకపోతే దేవుడి సొమ్ము తిన్నటువంటి వ్యక్తి దగ్గర నుంచి డబ్బులు రికవరీ ఓకేనా? శిక్ష గూడా పడాలా? అంటే శిక్షే పడాలన్నటువంటి కాన్సెప్టే హైకోర్ట్ ఇచ్చినటువంటి తీర్పు. ఇదే సందర్భంలో ముఖ్యమైన విషయాల్లో వాళ్ళు అనుకునే దానికంటే నేను అనుకునేది జరగాలని స్వామివారు అనుకుంటారు. నేను ఇంతకుముందు కూడా చాలా సార్లు చెప్పా. ఇప్పుడు లడ్డూల తయారీకి సంబంధించినటువంటి సందర్భంలో నేను అక్కడికి వెళ్ళినప్పుడు, నేను అక్కడ డ్యూటీ చేసేటటువంటి సందర్భంలో టీవీ9లో ఆ లడ్డూల తయారీ పోర్టుకి సంబంధించిన చిన్నది కావడం వల్ల, గుడి లోపల చిన్నది ఉండటం వల్ల తక్కువ ఉత్పత్తి అయ్యేవి. దాంతో బ్లాక్‌లో అమ్మేవాళ్ళు. ప్రతిరోజు హోంగార్డ్ అరెస్టు, కానిస్టేబుల్ అరెస్టు, లేకపోతే బ్రోకర్ అరెస్టు, 2 లడ్డూలు దొరికినాయి, 10 లడ్డూలు దొరికినాయి. ఇదొక నిరంతర వార్త. ఎందుకిది అన్నటువంటి సందర్భంలో ఇట్లా పోర్టులో తక్కువ తయారు చేయగలుగుతారంటే, మరి పోర్టు బయట పెట్టుకోవచ్చు కదా! అంటే అపచారం అన్నారు తప్పించి ఇది లేదు. ఈవెన్ ఆ మాట అనడం గూడా తప్పన్నటువంటి కోణంలో నన్ను నియంత్రించే ప్రయత్నం చేశారు. నేను అలా కాదు, ఏ దేవుడైనా సరే భక్తుడు ప్రసాదం ఇంటికి తీసుకుపోవాలనుకుంటాడు గానీ, భక్తుడికి ప్రసాదం బ్లాక్‌లో కొనుక్కోవాలనుకోరు గదా! అన్నటువంటి సంకల్పంతో దేవుడి మీద నాకున్నటువంటి నమ్మకంతోనే నేను ఆ వార్త ఫాలో అప్ చేశా. ఆ సందర్భంగా సైకిల్ మీద ఇంట్లో పిల్లలు పడిపోతే గూడా దాన్ని అదిగో చూసారా మీకు అపచారం అని జెప్పేసి నన్ను బెదరేసినా కూడా, దేవుడే చూసుకుంటాడు నిజాయితీ ఏంటన్నటువంటి కోణంలో నేను ఆ వార్తని ప్రెజెంట్ చేసుకుంటూ వచ్చా. అప్పుడు చివరికి అక్కడ ఉన్నటువంటి ఒక ఇంజినీర్, చీఫ్ ఇంజినీర్ చేసి రిటైర్ అయినటువంటి ఆయన అప్పుడు తనిచ్చిన నివేదికలు బయట పెట్టడం, ఇదంతా నేను ఫోకస్ చేసేటప్పటికి కేంద్ర ప్రభుత్వ హోంశాఖ గూడా రంగంలోకి దిగడం, రాష్ట్ర హోంశాఖ కూడా రంగంలోకి దిగడం. ఏంటిది అన్నటువంటి పాయింట్, ఏది దేవుడి విగ్రహానికే ప్రమాదం అక్కడ కనుక లడ్డూ పోర్ట్‌లో ఉన్నటువంటి గ్యాస్ బండ పేలితే అన్నటువంటి పాయింట్‌ని నేను రైజ్ చేసిన తర్వాత, లడ్డూ కావాలా, దేవుడు కావాలా అన్నటువంటి పాయింట్ రైజ్ చేశాక, అప్పుడు ఆగమ శాస్త్ర పండితులతో కూడా నేను ఇంటర్వ్యూలు చేశాక, అప్పుడు ఆగమ పండితులు కూడా లేదు చక్కగా బయట పొయ్యి పెట్టుకోవచ్చు, పోర్టంతా ఇప్పుడున్నటువంటి పొయ్యి ప్రదేశం అంతా కూడా పోర్టు కిందన పెట్టుకుని తయారీ ఇక్కడ పెట్టుకోవచ్చు కదా అన్నటువంటిది ఆగమ పండితులు కూడా చెప్పేటప్పటికి, ఇప్పుడు ప్రసాదాల కౌంటర్ ఏదైతే ఉందో అది ఆనాడు శ్రీనివాసన్ అని చెప్పి టీటీడీ బోర్డు మెంబర్‌గా ఉన్నారు. మొన్నటిదాకా ఇది చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓనర్ కూడా ఆయన అనమాట. ఆయన ఆ డబ్బులు పెట్టుకొని 5 కోట్లు పెట్టి అది కట్టించి ఇచ్చారు. అక్కడ తయారయ్యేటటువంటి ఏదైతే బూందీ ఉంటదో అది కన్వేయర్ బెల్ట్ ద్వారా లోపలికొస్తది. పోర్ట్‌లో అయి లడ్డూలుగా తయారు చేసి తెస్తారు. ఆ రోజున చాలామంది నేను రాసినప్పుడు తప్పుబట్టారు. తర్వాత నాకు కూడా ఒక టెన్షన్ ఉంది, నేను చేస్తుంది రైటా రాంగా అని. తర్వాత దర్శనానికి వెళ్ళినప్పుడు అనుకోని అనిర్వచనీయం, మామూలుగా టికెట్ మనం వీఐపీ బ్రేక్ ఇది తీసుకుని వెళ్తాం, టికెట్ తీసుకుని వెళ్తాం, నడిచింది. కానీ లోపలికెళ్ళాక ఎప్పుడూ జరగనటువంటి అనుకోని మర్యాదలు జరిగినాయి. వేదాశీర్వచనాలు కావచ్చు, తర్వాతన మన వీఐపీలకు మాత్రం అవకాశం ఉండేటటువంటి సబేరాలో స్వామివారికి అభిషేకం చేసినటువంటి దాంతో ఇచ్చే ఆశీర్వచనాలు గానీ, అలాగే అనుకోకుండా ఒక 5 నిమిషాలు కూర్చునే అవకాశం కూడా లభించింది. అప్పుడు అనిపించింది స్వామివారి ఆశీస్సులు ఇదని. అట్లాగా ఇప్పుడు స్వామివారు
దీంట్లో ఏదైతే ఇప్పుడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పేటి దీని మీద సరైనటువంటి విధంగా కౌంటింగ్ జరగాల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించాలా, ఇవాల్టి ఆధునిక పద్ధతులు వినియోగించాలి అంటే అందులో ఉన్న లోపాన్ని సరిచేయడానికి భగవంతుడు ఇప్పుడు ఈ రవికుమార్ని ఎంచుకున్నారనాలా, లేకపోతే కనుక ఆ ధర్మారెడ్డిని ఎంచుకున్నారనుకోవాలా. ఎందుకంటే భగవంతుడు ఎంచుకుంటారు, ఒకళ్ళ ద్వారా చేయించుతారనమాట. అది జరిగింది అనుకోవాలన్నమాట.